శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 26వ తేదీ అనగా మంగళవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున కొరివితో తల దువ్వకండి. అంటే ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితి కలగబోతుందో తెలియాలి అంటే గనక వీడియోని చూడాల్సిందే. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఈ రాశి వారికి కాలం అంతగా అనుకూలంగా లేదని చెప్పాలి. ఈ రోజున ఉన్న కాలం అంతా కూడా కాస్త చుక్కెదురుగా ఉన్న కాలం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు రిస్క్ అనే పదానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఏ పని చేసినా కూడాను దానిలో మీకంటూ ఒక గుర్తింపు వెతుక్కునే ప్రయత్నం చేయండి. అలాని పక్కన వారి వ్యవహారంలో తలదూర్చవద్దు. మీ పనులు ఏమైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఏమైనా కీలక వ్యవహారాలు ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో అస్సలు ఏమరపాటుగా ఉండదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ఏదైనా అంశం పట్ల ఒక నిర్ణయానికి రావడానికి మొండి పట్టుదలతో పనులు చేయడానికి ఇది పూర్తి వ్యతిరేకమైన కాలము. కాబట్టి కీలకమైన వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండండి. మీ ఇంట ఈ రోజున మినీ యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య వాదోపవాదనలు పెరగొచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ రోజున ఈ రాశివారు నలుపు రంగు దుస్తులను ధరించొద్దు. చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం గావించండి. అలాగే ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, భగవంతుణ్ణి దర్శించుకోండి. విద్య మరియు వ్యాపారాల ప్రారంభం, వాహన కొనుగోళ్లకు, క్రయ విక్రయాలకు, ఆరోగ్య సూత్రాలు పాటించడం ప్రారంభం చేయడానికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున అప్పు ఇవ్వడం అలాగే అప్పు చేయడం ఈ రెండింటికి దూరంగా ఉండండి. రోజంతా శుభప్రదంగా ఉండడానికి తెల్లవారుజామున స్నానం ఆచరించాక శివాలయానికి వెళ్లి యథాశక్తిగా శివారాధన చేసుకుని మీ యొక్క కోరికను నందీశ్వరుడి కుడి చెవిలో చెప్పండి. ఇలా చేసిన తరువాత దినచర్య ప్రారంభిస్తే చక్కటి శుభాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.